క్యాబినెట్ రూమ్లకి 24 క్యారెట్ల బంగారంతో తాపడం, ప్రపంచ నేతలు విస్తుపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ ఆడంబరం ఎందుకంటూ అమెరికన్ల ప్రశ్న అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు, సర్కారు పచ్చజెండా, కోర్టులో సిట్ మెమో, అరెస్ట్ చేయొచ్చని ప్రచారం, స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం, A1 రాజకేశ్వరరెడ్డి ఆదేశాల అమలు, ముఖ్యులతో తరచూ సమావేశాలు, ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ మిథున్ రెడ్డికి ఇచ్చిన దాంట్లో ఏ ఆధారాలు లేవని చెప్పారు. ఈ సత్యప్రసాద్ది కూడా వీళ్ళు సృష్టించింది, అంటే అక్కడ పనిచేసి అతన్ని బెదరేసి అతని ద్వారా 164 స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టులో. ఇచ్చి అతనికి ఏం చెప్పారు, ఇదివరకు కనుక వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి నేనే గొడ్డలతో నరికాను, కాకపోతే నేను మంచి ఉద్దేశంతో మారిపోతున్నాను కాబట్టి నేను అప్రూవర్గా నన్ను తీసుకుని వాళ్ళందరిని అరెస్ట్ చేసి బొక్కలో దోసేయండి అని ఎట్టయితే చెప్పారో అట్లాగే అతను కాపాడిపడ్డాడు కాబట్టి అట్లాగే నిన్ను కూడా కాపాడతాం, నువ్వు తప్పు చేసావని చెప్పి ఒప్పేసుకునేసి వాళ్ళందరూ ఈ తప్పు చేయించారు నాతో అని చెప్పుకుంటే అనేటప్పటికి పాపం ఇతను వెళ్ళి ఒప్పుకున్నాడు. ఎందుకంటే తర్వాత ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయేమో అని. తీరా చూస్తే ఇప్పుడు కోర్టు ఏం చేసింది, ఇతను అప్రూవర్గా తీసుకోవడానికి ఒప్పుకోలేదు, అప్రూవర్గా తీసుకున్నా అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఒప్పుకోలేదు, బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ముందస్తు బెయిల్. దాంతో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తాను అంటే వీళ్ళు వైసీపీ మీద వేసిన బాణం అతను సత్యప్రసాద్, చివరికి ఇప్పుడు అతన్నే బలిపశువుని చేస్తున్నారు. ఇది తాజా వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం.